హలో వెల్కమ్ టు లక్ష్మీస్ హ్యాపీ హోమ్. ఈరోజు మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో నేను వీడియో చేస్తున్నానండి. రోజు అయితే నాకు వీడియో చేయడానికి అవ్వట్లేదు. వీడియోస్ పోస్ట్ చేయమని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. కాకపోతే నాకు డైలీ షూట్ ఉందండి, గ్యాప్ దొరకట్లేదు. ఇవాళ నేను దగ్గర లొకేషన్ కాబట్టి ఒక గంట లేటుగా వెళ్ళినా పర్లేదు. రోజు లాంగ్ లొకేషన్ కాబట్టి 6:30కే వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈరోజు నాకు కొద్దిగా టైం ఉంది కాబట్టి మార్నింగ్ రొటీన్ వీడియో చేస్తున్నాను. మార్నింగ్ లేవగానే ఫస్ట్ పళ్ళు తోముకొని ఫేస్ వాష్ చేసుకొని కిచెన్లోకి అయితే వెళ్ళిపోతాను. కిచెన్లో ఉన్న చెత్త మొత్తం డస్ట్‌బిన్‌లో పెట్టేస్తాను. ఫస్ట్ రైస్ అయితే కడిగి పెట్టేస్తాను. రైస్ కాసేపు నానితే అన్నం బావుంటుంది. అందుకోసం ఫస్ట్ రైస్ కడుగుతాను. రైస్ కడిగి అందులో మాకు సాల్ట్ వేసుకునే అలవాటు ఉంది. అందుకే సాల్ట్ వేసాను. ఇంకా కూరగాయలు ఏమేమి కావాలో ఫ్రిడ్జ్‌లో నుంచి తీసుకుంటున్నాను. చపాతీ పిండి కూడా నేను నైటే కలిపి ఉంచానండి. ఇంకా కూరగాయలు అయితే ఇవాళ టమాటో చట్నీ అండ్ ఉలవబాయల పప్పు చేస్తున్నాను. ఉలవబాయల పప్పు చాలా బావుంటుందండి. ఉలవల్ని బ్యాళ్ళలాగా చేసి పంపిస్తుంది అమ్మ. ఎప్పుడు నాకు ఇసుక అలాంటిది ఏం లేకుండా రెడీ చేసి పంపించేది. ఈసారి తనకి టైం లేక అలాగే పంపించినట్టుంది. అందులో ఎక్కడైనా ఒకటి ఇసుక లాంటిది కనిపిస్తుంది. అందుకోసం గాలిస్తున్నాను. నాకు కూడా గాలించడం సరిగ్గా రాదండి. ఈ మధ్యనే నేర్చుకున్నాను. నేను 2 టైమ్స్ గాలిస్తున్నాను. మామూలుగా మనం రెగ్యులర్గా కందిపప్పు ఎలా చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ అండి. చాలా బావుంటుంది టేస్ట్, హెల్తీ కూడా. ఉలవల్నే కాదండి, అలసందల్ని కూడా ఇలా చేసుకోవచ్చు. అలసందలు కూడా వేయించి ఇక్కడైతే అలసందల్ని బొబ్బర్లు అంటారు. వాటిని కూడా వేయించి బేళ్ళలాగా చేసుకొని పప్పుగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. దేనికదే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మామూలుగా మనం పప్పుకైతే ఏమేమి వేస్తామో అలాగే వేస్తున్నాను. పచ్చిమిర్చి, కారం మనం ఎంత సరిపడుతుందో అది చూసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి, టమాటో, పసుపు, ఉప్పు, చింతపండు, దీంతో పాటు కొద్దిగా కొత్తిమీర కూడా. నేను కొత్తిమీర కాడల్ని కూడా ఎక్కువ పప్పుకి వాడుతూ ఉంటాను. కాడలన్నీ కూడా కొత్తిమీర కట్ చేసి ఇంకా కొంచెం కొత్తిమీరతో సహా పప్పులో వేసేస్తున్నాను. అన్నీ వేసేసి లాస్ట్‌లో కొంచెం వాటర్ ఎక్కువైతే వాటర్ పొంగిపోకుండా ఒక స్పూన్ ఆయిల్ అయితే వేస్తాను. ఆయిల్ వేసేసి పప్పు అయితే టోటల్గా పొయ్యి మీద పెట్టేశానండి. ఇంకా టమాటో చట్నీ కోసం ఫస్ట్ టమాటోలు కాకుండా పచ్చిమిర్చి వేయించి పక్కన పెట్టేసి తర్వాత టమాటోలు ఫ్రై చేసుకుందాము. పచ్చిమిర్చి పెట్టేశాను. అవి ఫ్రై అయ్యే లోపుగా మనం టమాటో కట్ చేసేసుకుందాము. టమాటాలు కూడా కట్ చేసేసుకున్నాము. పచ్చిమిర్చి కూడా ఏగిపోయాయి. ఇంకా రైస్ కూడా పెట్టేస్తున్నానండి. ఇంకా హాట్ వాటర్ కూడా నాకు కొంచెం హాట్ వాటర్ కానీ గ్రీన్ టీ కానీ లెమన్ టీ కానీ ఇలాంటిది మార్నింగ్ కొద్దిగా తాగడం అలవాటు. కాకపోతే డైలీ తాగనండి. ఒక్కొక్క రోజు టైం ఉంటుంది, ఒకరోజు టైం ఉండదు. రెగ్యులర్గా అయితే తాగట్లేదు. ఇప్పుడైతే హాట్ వాటర్ తాగడం కోసం పెట్టాను. ఇంకా పచ్చిమిర్చి వేగిపోయాయి కాబట్టి ఇంక టమాటోస్ వేసి ఫ్రై చేసుకుందాము. టమాటో ఫ్రై అవుతున్నాయి. టమాటోల్లోనే కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకుందాము. అలాగే చింతపండు కూడా అందులోనే వేసేస్తానండి. నేను సాల్ట్ కూడా అందులోనే వేసేస్తాను. అన్నీ వేసి అవి వేగడానికి సిమ్లో పెట్టేసి మూత పెడతాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటాను. టమాటో చట్నీ అంటే మా చిన్నుకు చాలా ఇష్టం అండి. టిఫిన్‌లోకే కాదు, రైస్‌లోకి కూడా తింటాడు. వాడు అదే పనిగా నైట్ గుర్తు చేసుకొని మరీ చెప్పాడు, "మమ్మీ మార్నింగ్ టమాటో చట్నీ చెయ్యి టైం ఉంటే" అని. తన కోసమని టమాటో చట్నీ చేస్తున్నాను. టమాటో చట్నీలో నాకు పల్లీలు వేసే అలవాటు కూడా ఉందండి. ఇవాళ అయితే వేసే ఆలోచన లేదు. ఇంకా నేను హాట్ వాటర్ పెట్టాను కదండీ! ఆ హాట్ వాటర్‌కి కొద్దిగా కాఫీ పొడి, కొంచెం లెమన్, కొంచెం బటర్ వేసి పెడతాను. అంటే బుల్లెట్ కాఫీ అంటారు కదా! ఆ టైప్. కాకపోతే నేను అది మిక్సీ చేయననమాట. జస్ట్ కలుపుకొని తాగేస్తూ ఉంటాను. చాలా బావుంటుంది తాగడానికి. నాకు అలవాటయిపోయింది. ఇదే కాదండి, దీంతో పాటు ఓన్లీ హాట్ వాటరు లేదు కొంచెం లెమన్ అలా ఏదో ఒకటి తాగుతాను. కంటిన్యూగా అయితే తాగనండి. ఎప్పుడు టైం లేనప్పుడు కూడా మిస్ చేస్తూ ఉంటాను. ఇంకా పిల్లల స్నాక్స్ కోసం పైనాపిల్ కట్ చేస్తున్నాను. వాటర్ మిలన్ ఆల్రెడీ హాఫ్ కట్ చేసి ఉంచాను నేను ఫ్రిడ్జ్‌లో. అది వాటర్ మిలన్ వచ్చి నేను తీసుకెళ్ళడానికి. పిల్లలకైతే పైనాపిల్ పెడుతున్నాను. ఫ్రిడ్జ్‌లో పెట్టున్నాను కదా కట్ చేసి
వాటర్ మెలన్, అది పెడితే పిల్లలకి బాగుండదు కదా, పాడైపోతుందని చెప్పి నేను పైనాపిల్ పెడుతున్నాను పిల్లలకి. పప్పు కూడా ఉడుకుతుంది, రైస్ ఉడుకుతుంది, ఇంకా ఇప్పుడు టమాటాలు కూడా మగ్గుతున్నాయి అన్నమాట. హాట్ వాటర్ అయితే రెడీ అయ్యింది. హాట్ వాటర్ మనం ఆల్రెడీ వేసి పెట్టాం కదా, కాఫీ పొడి, లెమన్, బటరు అందులో వేసి మిక్స్ చేసి పెడతాను. వేడివేడిగా అయితే తాగలేనండి, అది కొద్దిగా చల్లారిన తర్వాత తాగుతాను నేను. మధ్య మధ్యలో తాగేస్తాను. వాటర్ మిలన్ అయితే నేను ప్యాక్ చేసుకున్నాను. పిల్లలకైతే పైనాపిల్ కట్ చేశాను కదా, అవి ప్యాక్ చేశాను. ఈ సీజన్లో అయితే పిల్లలకి నేను హాట్ వాటరే స్కూల్కి పంపిస్తానండి. ఇంకా అవి కూడా బౌల్లో వేసి పెడుతున్నాను కాంచడానికి. ఇంకా వాళ్ళకైతే ఈ కాలంలో ఎక్కువ డే మొత్తం కూడా వేడివేడి నీళ్ళే తాగుతూ ఉంటే దగ్గు, జలుబు త్వరగా రాకుండా ఉంటాయి కదా, అందుకోసమని నేను ప్లాస్కో బాటిల్స్లో నింపి పంపిస్తూ ఉంటాను. ఈవినింగ్ వరకు కూడా అవి చల్లగా అయిపోకుండా మనం ఏ టెంపరేచర్లో వాటర్ ఇస్తామో అదే టెంపరేచర్లో ఉంటాయి. ఇంకా ముందు రోజు నేను కడిగి పెట్టిన సామాన్లన్నీ సర్దుకుంటున్నాను. వీళ్ళ లంచ్ బాక్సులు కానీ స్నాక్స్ డబ్బాలు కానీ అన్నీ సపరేట్గా ఉంచుతాను, అన్నిట్లో కలిపేయను. అవి తడి లేకుండా తుడిచి పెట్టుకుంటాను. అవసరం ఉన్న వారికి తీసుకొని మిగతావన్నీ తుడిచేసి మూతలు పెట్టేసి నేను సెల్ఫ్లో సర్దేసుకుంటాను. ఇంకా టమాటో చట్నీ చేసేసుకుందాము. టమాటాలు కూడా చల్లగా అయ్యింది కదా, ఇంకా టమాటాల్లో ఆల్రెడీ అన్నీ వేసేసున్నాం కాబట్టి పచ్చిమిర్చి, టమాటాలు కూడా మిక్సీ జార్కి వేసేసాను. పిల్లలకి హాట్ వాటర్ పెట్టాను కదా, అవి కూడా కాగాయి, అవి కూడా బాటిల్స్ నింపేస్తున్నాను. సుక్కు అయితే తన బాటిల్ స్కూల్లో మర్చిపోయి వచ్చేసింది, దానికి వేరే బాటిల్ నింపుతున్నాను. చిన్ను బాటిల్ అయితే ప్లాస్కో బాటిల్, సుక్కు బాటిల్ నార్మల్ బాటిల్ కూడా నింపేశాను. ఇంకా టమాటో చట్నీ అయితే చేసుకోవాలి. మాకు స్టవ్ ఫ్రంట్ సైడ్ ఉన్న పొయ్యి మీద మంట తక్కువగా వస్తుంది. రైస్ ముందే పెట్టాను కానీ అవ్వడానికి టైం పట్టేసింది. బ్యాక్ సైడ్ ఉన్న పొయ్యిల్లో మంట బాగా వస్తుంది, ఫ్రంట్ ఉన్న వాటికి మంట సరిగ్గా రాదనమాట. ఇంకా రైస్ తీసి బ్యాక్ సైడ్ స్టవ్ మీద పెట్టాను. ఇంకా చట్నీ మిక్సీ చేస్తున్నాను. చట్నీలో కాస్త సాల్ట్ ఎక్కువ అయింది. ఇంక నేను ఎలాగో పల్లీలు వేయాలి అనుకోలేదు, కాకపోతే చట్నీలో సాల్ట్ ఎక్కువ అయింది కాబట్టి నేను ఇంకా కొద్దిగా పల్లీలని ఇందులో యాడ్ చేస్తున్నాను. పల్లీలు యాడ్ చేసిన టమాటో చట్నీలో బాగుంటుందండి. నేను రెగ్యులర్గా వేస్తాను, ఈరోజు వేసే ఆలోచన లేదు కానీ ఇంకా సాల్ట్ ఎక్కువ అయింది కాబట్టి వేస్తున్నాను. టమాటో చట్నీ కూడా రెడీ అయిపోయింది. పప్పు కూడా ఉడికిందండి. స్టవ్ అయితే బంద్ చేసేసాను. ఇంకా పప్పు కూడా దుద్దేసుకొని పోపు పెట్టేసుకోవచ్చు. రైస్ కూడా ఇంకా కొంచెం ఆవుటేలాలి. ఇంకా చపాతీ చేయాలి. ఈ టైం ఏమో చాలా తక్కువగా ఉంది. నేను పప్పుకైతే పోపు పెట్టేస్తున్నాను. పప్పు అయితే ఉడికేసి ఉంటుంది. నేను నైట్ నానబెట్టాను కదా, పప్పు ఎప్పుడైనా సరేనండి నాకు అవసరమైన విజిల్ కంటే 1, 2 ఎక్కువగానే పెడతాను. నాకు మెత్తగా ఉడికితేనే పిల్లలు ఇష్టంగా తింటారు, అందువల్ల నేను 2, 3 విజిల్స్ ఎక్స్ట్రాగానే పెడతాను. పప్పు కూడా రెడీ అయిపోయింది, దిద్దేశాను. ఇంక దీన్ని పోపు పెట్టేస్తే పప్పు రెడీ అయిపోతుంది. చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇంకా పోపుకు కావాల్సిన వెల్లుల్లి కూడా దంచి పెట్టాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి వేసాను. పోపును మాత్రమే నేను పప్పులో వేయనండి. ఎప్పుడైనా సరే ఏ కర్రీ చేసినా కర్రీ తీసుకెళ్ళి పోపులో వేస్తాను. కాసేపు స్టవ్ మీద ఉంటే కర్రీ టేస్ట్ వస్తుందన్నమాట. అందుకని నేను ఎక్కువగా ఇలాగే చేస్తూ ఉంటా, కాసేపు స్టవ్ మీద కర్రీని ఫ్రై చేస్తా అనమాట. అలాగే నేను కాంచిన వేడి నీళ్ళల్లో బటర్ ఇంకా కాఫీ పొడి వేసాను కదా, లెమన్ వేసాను కదా, అది కొద్దిగా చల్లారింది. మధ్య మధ్యలో ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగుతానండి, మరి వేడిగా ఉన్నప్పుడు తాగను, అందుకే తాగేశాను. పప్పు కూడా రెడీ అయిపోయింది, రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా పిల్లల కోసం చపాతీ రెడీ చేయాలి. చపాతీ పిండి ఫ్రిడ్జ్లో ఉంది కదా, కొంచెం గట్టిగా ఉన్నింది. కాసేపు బాగా మెత్తగా ఒత్తితే మెత్తగా అయింది. ఇంకా పిల్లలకి ఎన్ని కావాలి, ఇద్దరే కదా, 4 చపాతీలు మాత్రమే చేస్తున్నాను. మిగతా పిండి మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను. చపాతీ అయితే పిల్లలకి చాలా ఇష్టం అండి. ఒక్కొక్క రోజు మార్నింగ్ నాకు ఈవినింగ్కి కూడా చపాతీ కావాలి అని అడుగుతుంటారు. నాకు చపాతీ చేయడం కూడా ఆల్మోస్ట్ డన్ అండి, అయిపోవచ్చింది. కాలవడం కూడా ఒకవైపు దిద్దుతూ ఇంకొక వైపు చేస్తున్నాను. ఇంకా టైం అయిపోయింది కదా, వంట అయితే అయిపోయింది. నేను వెళ్ళి ఫాస్ట్గా రెడీ అవ్వాలి. సామాన్లు ఈవినింగ్ వచ్చినప్పుడు తోముకుంటాను. ఇప్పుడైతే టిఫిన్, లంచ్ ప్రిపేర్ చేసేసి వాళ్ళకి బాక్సులు కట్టేసి నేనైతే రెడీ అయ్యి త్వరగా వెళ్ళాలి. ఇంకేంటంటే లేట్ అయ్యింది అంటే
దగ్గరని లేటుగా వచ్చారా అని అంటారు. అందువల్ల నేను ఇంకా చపాతీ తీసేసిన తర్వాత నేను స్నానం చేసి రెడీ అయిపోతాను. చపాతీ దిద్దడం కాలవడం కూడా అయిపోయింది. నేను ఇంకా చపాతీ కాలుస్తూనే స్టవ్ దగ్గర ఉన్న పౌడర్ అంతా స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. చపాతీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నేనైతే వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేసాను. మార్నింగ్ జడ వేసుకోవడానికి కానీ రెడీ అవ్వడానికి కానీ అస్సలు టైం ఉండట్లేదండి. హడావిడిగా బొట్టు అయితే పెట్టుకొని రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాను. జుట్టు కూడా ఈ మధ్య కాలంలో హెయిర్ మీద కేర్ చూపించట్లేదండి. టైం ఉండట్లేదు. జస్ట్ పోనీ పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాను. హెయిర్ ఫాల్ చాలా అవుతుంది. కొంచెం జాగ్రత్త తీసుకోవాలి, నేను కేర్ తీసుకోవాలి. టైం అయిపోయింది. ఇంకా బాక్సులు పెట్టాలి కదా, బ్యాగ్ తీసుకొని బయటకు అయితే వచ్చేసాను. లంచ్ బాక్సులు ప్యాక్ చేస్తున్నాను. రైస్ పెట్టి 2 నిమిషాలు మూతలు పెట్టకుండా వదిలేస్తానండి. రైస్ చల్లారింది అంటే బాగుంటుంది తినడానికి. కొంచెం వేడివేడిగా పెడితే వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది కదా, మధ్యాహ్నం పిల్లలు తినడానికి ఇబ్బంది పడతారు. ఉలవబళ్ళ పప్పు రైస్ అయితే మధ్యాహ్నానికి ప్యాక్ చేస్తున్నాను. చపాతీ అయితే మార్నింగ్ తినేస్తారు. ఒక్కొక్కసారి చపాతీని మధ్యాహ్నానికి కూడా తీసుకెళ్తామని వండికేస్తారు. వాళ్ళు తింటామన్నప్పుడు చేసి పంపిస్తాను. ఫుడ్ బాక్సుల్లో అయితే పెట్టేశాను. బాక్సులు కూడా 2 నిమిషాలు అయింది కదా, బాక్సులన్నీ కూడా లంచ్ బ్యాగ్లో పెట్టేస్తాను. ఇంకా పప్పు, అన్నము లంచ్ టైంకి, స్నాక్స్ టైంకి పైనాపిల్, హాట్ వాటర్ నింపాను కదా బాటిల్స్, వీళ్ళకి స్నాప్కిన్, స్పూను అన్నీ కూడా ఎవరి బ్యాగ్లో వాళ్ళకి అన్నీ నీట్గా సర్ది బ్యాగ్స్ అక్కడ పెట్టేస్తే వెళ్ళేటప్పుడు తీసుకుంటారు. ఒకవేళ నాకు టైం లేనప్పుడు నేను వెళ్ళిపోయినా వాళ్ళని జాగ్రత్తగా ప్యాక్ చేసుకొని వెళ్తారు. పిల్లలకి అయిపోయింది కదా, నేను 2 ఆరెంజెస్, వాటర్ మిలన్ నేను కూడా పెట్టుకున్నాను బ్యాగ్లో. పని అంతా ఇప్పుడే అయిపోయిందండి. ఇంకా పిల్లలు రెడీ అవ్వలేదు, నాకైతే టైం అయిపోయింది. నేను బయలుదేరేస్తున్నాను. సుక్కు చపాతీ చేశాను, టమాటో చట్నీ చేశాను, తినండి. త్వరగా స్నానం చేసి రెడీ అవ్వు, నీట్గా బ్రష్ అయ్యి నీట్గా స్నానం చేసుకో. బుక్స్ అన్ని సర్దుకున్నావా? సరే, ఫాస్ట్గా నేనైతే బయలుదేరుతున్నాను. జాగ్రత్త. చిన్ను, నువ్వు రెడీయా? చిన్ను అయితే స్నానం చేసి రెడీ అయిపోయాడు. చిన్ను చపాతీ చేశాను, చట్నీ ఇక్కడ ఉంది, లంచ్ బాక్స్ పెట్టేశాను. వెళ్ళేటప్పుడు లైట్లు, ఫ్యాన్లు అన్నీ నీట్గా ఆఫ్ చేసి జాగ్రత్తగా వెళ్ళండి. నాకు టైం అయింది. నువ్వు స్నానం చేసేసావు కదా, దీపం పెట్టేనా? ఆ పూలన్నీ తీసేసి నీట్గా దీపం పెట్టేసేళ్ళు. బయటనా? లేట్ అయిపోయింది కదా, నేను హడావిడిగా తొందరగా బయలుదేరేసి అయితే వెళ్ళిపోయానండి. నేను వెళ్ళేసరికి లేట్ అయింది, 10 minutes. ఆల్రెడీ వచ్చేస్తున్నారు ఆర్టిస్టులు కూడా. చూసారు కదండి, డైలీ ఇలాగే ఉంటుందండి. టెన్షన్ హడావిడిగానే ఉంటుంది. ఎంత అర్లీగా లేచినా కానీ లేటే అవుతుంది ఖచ్చితంగా. నైట్ ఇంటికి వెళ్ళాక వర్క్ చేసే పడుకున్నాను. నైట్ అంతా ఇల్లు క్లీన్ చేసే పడుకున్నాను. మార్నింగ్ త్వరగా అయిపోతుందిలే అనుకున్నాను, కానీ లేటే అయింది. నేను వచ్చేసరికి ఆర్టిస్టులు వచ్చేసారు, వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకంటే కూడా ఎప్పుడు 10 minutes ముందే ఉండేదాన్ని, ఇవాళ లేట్ అయింది. షూట్ లేకపోతే తను నాకు హెల్ప్ చేసేవాళ్ళు. తనకు షూట్ ఉంది, తను ఇంకా అర్లీగా వెళ్ళిపోయారు. అందువల్లే నేను ఒక్కదాన్నే చేసుకోవాల్సి వచ్చింది. డైలీ ఇలాగే ఉంటుందండి. ఈరోజు మార్నింగ్ రొటీన్ ఇది అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.